Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి and thank you so much for your support and suggestions. And match number 43, 3:30 start. Delhi Capitals versus Mumbai Indians. Revenge తీసుకున్నారు Delhi Capitals. Another 500 runs game. See, it is becoming a norm. ఇది ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు 200 ఒక సైకలాజికల్ స్కోర్ ఉండేది. 200 కొడితే అమ్మో ఓకే ద ఆపోజిట్ టీం చేస్ చేయడానికి ఇబ్బంది పడేవారు. సో ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఏమైపోయిందంటే ఆ 200 అల్లా 250కి తీసుకొచ్చేసారు. 250 ఈజ్ మినిమం అయిపోయింది, మినిమం స్కోర్. మీరు నెగ్గాలంటే 250 కొట్టాలి. 250 అబోవ్, 250 కాదు, అలా అయిపోయింది ఈ ఐపీఎల్ పర్టికులర్గా. అండ్ ఈ మ్యాచ్ కూడా అనదర్ హై 500 రన్స్, 503 రన్స్ రికార్డ్ అయినాయి మొత్తం మ్యాచ్లో. అండ్ ముంబై వన్ ద టాస్. అండ్ ఎందుకని హార్దిక్ పాండ్యా ఈజ్ నాట్ ట్రస్టింగ్ హిస్ స్ట్రెంగ్త్. వాళ్ళ స్ట్రెంగ్త్ బ్యాటింగ్, అందులో డౌటే లేదు. ముంబై స్ట్రెంగ్త్ ఈజ్ బ్యాటింగ్. ఎందుకని మరి వాళ్ళ బ్యాట్స్మెన్ స్ట్రెంగ్త్ని హార్దిక్ పాండ్యా నెగ్లెక్ట్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈ చూస్ టు బౌల్ ఫస్ట్. ఓకే, ఢిల్లీ హ్యాపీలీ దే ఆల్సో వాంట్ టు బ్యాట్ ఇట్ సీన్స్. మరి అది వాళ్ళ నిజంగానే అది చెప్పారో లేకపోతే వాళ్ళ ఒక మైండ్ గేమ్ ఆడారో తెలియదు, కానీ ఢిల్లీ స్టార్టెడ్ రియల్లీ వెల్, అందులో డౌటే లేదు. జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరాల్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన జేక్ ఫ్రేజర్ సూపర్, ఒక సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. ప్రతి ఒక్కడిని కొట్టాడు. లూక్వుడ్ని, బుమ్రాని, నవన్ తుషారాని, చావ్లాని కాస్త రెస్పెక్ట్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా అయితే 2 ఓవర్లో 41 కొట్టారు. అండ్ 5 ఓవర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫర్ 89 ఫర్ నో లాస్. సో దే ఆర్ వే హెడ్. సూపర్ స్టార్ట్ వచ్చింది. అక్కడ 6th ఓవర్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ బుమ్రా హ్యాస్ బౌల్డ్ బ్రిలియంట్ ఓవర్. అక్కడ జస్ట్ హీ గేవ్ జస్ట్ 3 రన్స్. సో బై ద ఎండ్ ఆఫ్ పవర్ ప్లే వాళ్ళు 6 ఓవర్లకి 92. సో డెఫినెట్లీ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. అక్కడి నుంచి ఓవర్ నెంబర్ 10 దగ్గర ది లాస్ట్ 2 వికెట్స్. ది లాస్ట్ బోత్ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పొరాల్. జేక్ ఫ్రేజర్ అసలు మంచి టచ్లో కనిపించాడు. 84, జస్ట్ 27 బాల్స్. సో మంచి ఛాన్స్, అసలు సెంచరీ చేసి ఉండేవాడు, బట్ మిస్ అయింది సెంచరీ. బట్ వెల్ ప్లేడ్ జేక్ ఫ్రేజర్. జేక్ వచ్చాక నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక ఎనర్జీ కనిపిస్తుందని చెప్పాలి, ద వే దే ఆర్ ప్లేయింగ్. అండ్ 10 ఓవర్స్ 128 ఫర్ 2. సో దే ఆర్ రీజనబుల్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. కాస్త డౌన్ అయినా నెక్స్ట్ షాహోప్ దగ్గర నేను ఇలాంటి ఇన్నింగ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాహోప్ ప్లేడ్ రియల్లీ వెల్. 4లు కొట్టలేదు షాహోప్, ఓన్లీ 5 6లు కొట్టాడు. అండ్ షాహోప్ 14th ఓవర్ దగ్గర అయిపోయాడు. 14th ఓవర్ దగ్గర షాహోప్ అయిపోయిన టైంకి ఢిల్లీ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. 14 ఓవర్స్ దే ఆర్ 181. అంటే ఆల్మోస్ట్ 6 ఓవర్స్లో దే స్కోర్డ్ ఆల్మోస్ట్ 60 రన్స్. 60 రన్స్ పైనే కొట్టారు వాళ్ళు. సో దే ఆర్ ఇన్ ఎ వెరీ సాలిడ్ పొజిషన్. 14 ఓవర్స్ 181 ఫర్ 3. స్టిల్ వాళ్ళకి రిషబ్ పంత్ ఈజ్ బ్యాటింగ్ అండ్ టిస్టన్ స్టబ్స్ ఈజ్ బ్యాటింగ్. సో డెఫినెట్గా ఇది ఇంకొక ఆబ్వియస్లీ 14 ఓవర్స్లో 181 అంటే ఇంకా 6 ఓవర్లు ఉన్నాయి. తక్కువ ఎంత వేసుకున్నా 250 వస్తుంది అనుకున్నాం, బట్ దే గాట్ ఈవెన్ మోర్, 257. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ టిస్టన్ స్టబ్స్. చివరిలో లూక్వుడ్ వేసిన ఒక ఓవర్లో ఆల్మోస్ట్ 26 రన్స్ ఎన్నో కొట్టాడు. అది 17th ఓవర్, 18th ఓవర్. అది లాస్ట్ 2 ఓవర్స్ దే బౌల్డ్ వెల్. బుమ్రా అండ్ నవన్ తుషారా దే బౌల్డ్ రీజనబుల్లీ వెల్. సో ఫైనల్లీ 257 బోర్డు మీద పెట్టారు. అగైన్ అనదర్ 250. ఆల్మోస్ట్ ఈ సీజన్లో, ఈ ఐపీఎల్లో ఇట్ ఈస్ 8th 250 ప్లస్ స్కోర్. అండ్ 257 గుడ్ స్కోర్. బట్ మనం నిన్నే చూసాం ఏం జరిగిందో, ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ముంబై హ్యావ్. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఈ స్కోర్ సేఫా కాదా అని డౌట్ వచ్చింది నాకు. అండ్ బట్ ఢిల్లీ బౌలర్స్ స్టార్టెడ్ రియల్లీ వెల్. వాళ్ళు చాలా బాగా స్టార్ట్ చేశారు. వాళ్ళు సూపర్ స్టార్ట్. బట్ నేను ఒక్క విషయం చెప్పాలి. ముంబైకి, చెన్నైకి, ఈవెన్ ఆర్సీబీ కూడా, వీళ్ళ 3 టీమ్స్కి కూడా ఉన్నది ట్రెడిషనల్ ఓపెనర్స్. వీళ్ళు ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్. టెస్ట్లు ఆడతారు, వన్డేలు ఆడతారు, T20 ఆడతారు. సో దే ఆర్ ట్రెడిషనల్ క్రికెటర్స్. దే ఆర్ నాట్ అన్ అగ్రెసివ్ ప్లేయర్స్ లైక్ మెగా, ట్రావిస్ హెడ్, సునీల్ నరైన్ అండ్ ద అన్క్యాప్డ్ ప్లేయర్స్ శశాంక్ సింగ్ అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఇలాంటి ప్లేయర్స్ కాదు. దే ఆర్
ట్రెడిషనల్ ప్లేయర్స్ స్టార్ట్ చేస్తారు, తర్వాత దే విల్ రైజ్. బట్ ఈ ఐపీఎల్ అది వర్కౌట్ అవ్వట్లా. సి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ 13 balls 26 కొట్టాడు. బట్ సి జేక్ ఫ్రేజర్ ఎలా కొట్టాడు, 27 balls 84 విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 311. ఇప్పుడు అదే నడుస్తుంది ఈ ఐపీఎల్లో, కంప్లీట్ అదే నడుస్తుంది. ఇటు 300 స్ట్రైక్ రేట్లు, 250 స్ట్రైక్ రేట్లు, అసలు భయంకరంగా ఆడుతున్నారు. అండ్ ఇండియన్ ట్రెడిషనల్ ప్లేయర్స్ కానోళ్ళు వీళ్ళు ఎవరు, అభిషేక్ శర్మ కానీ, ప్రభ్ సింగ్ కానీ, అశుతోష్ కానీ, ప్రభ్ నిన్న ఆడిన ఇన్నింగ్స్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ బాదురే ఊరకొట్టుడు మొదలు పెట్టారు. బట్ ఈ 3 టీమ్స్కి కూడా ట్రెడిషనల్ ఓపెనర్స్ ఉన్నారు. సో దట్స్ వై దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఐపీఎల్. వాళ్ళు స్టార్ట్స్లో కొంచెం స్లో అవుతున్నాయి. ఎంత రుతురాజ్ సెంచరీ చేసినా స్టార్ట్ స్లో. అదే ముంబై కూడా అదే జరిగింది. ముంబై వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా దే ఆర్ ట్రెడిషనల్ ఓపెనర్స్. ఇషాన్ కానీ, రోహిత్ కానీ, వాళ్ళ క్లాస్ ఉంటుంది. ఒక ఒక లాంగ్ స్టాండ్లో ఆడతారు వాళ్ళు. వాళ్ళని సడన్గా వచ్చి పిచ్చగొట్టుడు కొట్టేమంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అదే జరిగింది ముంబైకి కూడా. స్టార్టింగ్లోనే దే లాస్ట్ ఎర్లీ వికెట్స్. ఫస్ట్ ఇన్ ద 4th ఓవర్ దే లాస్ట్ రోహిత్ శర్మ. వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు, బట్ 4th ఓవర్ దే లాస్ట్ రోహిత్ శర్మ. నెక్స్ట్ ఓవర్ 5th ఓవర్లో దే లాస్ట్ ఇషాన్ కిషాన్. ఆల్మోస్ట్ వాళ్ళు 5 ఓవర్స్కి దే ఆర్ 54 for 2. 54 for 2. అండ్ నెక్స్ట్ ఓవర్లోనే దే లాస్ట్ సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి టచ్లో కనిపించాడు. స్టార్టింగ్లో సెకండ్ బాల్ 6తో స్టార్ట్ చేశాడు. హీ లుక్డ్ వెరీ గుడ్. బట్ 6 ఓవర్లో దే ఆర్ 65 for 3. వాళ్ళు ఎంత కొట్టారు 6 ఓవర్లో? దే ఆర్ 92 for 0. ఆల్మోస్ట్ 25 runs తేడా ఉంది. సో అక్కడే మీకు యూఆర్ డౌన్ అండ్ అవుట్. నిన్న మ్యాచ్లో మనం చూసాం హౌ పంజాబ్ ప్లేడ్ ఇన్ ద పవర్ ప్లే మీకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి చేస్తున్నప్పుడు. మీరు ఎప్పుడైతే పవర్ ప్లేలో ఆల్రెడీ 25 runs ల్యాగ్లో ఉన్నారో, సో డెఫినెట్గా ఇట్స్ టఫ్ చేస్, అందులో డౌటే లేదు. అలాగే నడిచింది. కుల్దీప్ యాదవ్ వచ్చాడు. కుల్దీప్ యాదవ్ బాగా ఆడారు. బోత్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఈ ఒక్క పార్ట్నర్షిప్ ఒక బ్రైట్ స్పాట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 60-70 runs పార్ట్నర్షిప్ ఇది. ఇట్స్ ఎ బ్రైట్ స్పాట్. అక్కడ కొంచెం వాళ్ళు రికవరీ వస్తున్నట్టే కనిపించారు. బట్ హార్దిక్ పాండ్యా బ్యాడ్ లక్, ఒక మంచి టచ్లో కనిపించాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ హిస్ వికెట్ 12th ఓవర్ దగ్గర. అండ్ బై 14 ఓవర్స్ 10 ఓవర్స్కి వాళ్ళు 115 for 3. సో రికవరీ అయ్యిస్తున్నారు అన్న టైంలో దే లాస్ట్ హార్దిక్ పాండ్యా. అండ్ 14 ఓవర్స్ దే ఆర్ 152 for 5. సో వాళ్ళు డిప్ అయింది, ఖచ్చితంగా డిప్ అయింది. అండ్ లాస్ట్ 3 ఓవర్స్లో దే నీడ్ ఆల్మోస్ట్ 64 runs. ఒక పక్కన తిలక్ ఆడుతున్నా సరే, ఇంకో పక్కన వికెట్స్ పడుతూ వచ్చాయి. హార్దిక్ పాండ్యా, నెహల్ వదేరా, అండ్ చివరిలో టిమ్ డేవిడ్ కొంచెం ఆడినా హీ ఆల్సో లాస్ట్ హిస్ వికెట్. బట్ ఢిల్లీ బౌలర్స్లో ఒక్క బౌలర్ గురించి మనకి మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ రసిక్ సలాందార్. సేమ్ ఇంతకుముందు జీటీ మీద ఢిల్లీ వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కూడా హీఈస్ ఎ స్టార్ బౌలర్ ఫర్ దమ్. 4 వికెట్లు తీసాడు ఆ మ్యాచ్లో. 4 overs 40 for 4. అండ్ ఈ మ్యాచ్లో కూడా 4 overs 34 for 3. క్రూషియల్ వికెట్స్ తీసిన 3 వికెట్లు కూడా. మహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా అండ్ ఇంకో వికెట్ వచ్చేసి నెహల్ వదేరా. సూపర్ బౌలింగ్. తన ఫస్ట్ ఓవర్ నుంచి కూడా వాళ్ళు అటాక్ చేయలేకపోయారు. దే ఫేస్డ్ రియల్లీ టఫ్ సిచ్యువేషన్ అనేది. అండ్ ఆల్మోస్ట్ దే నీడ్ ఆల్మోస్ట్ 3 overs దే నీడ్ 64 దగ్గర అన్నప్పుడు ముఖేష్ కన్సిడర్డ్ ఏ బిగ్ ఓవర్, 23 run ఓవర్, 23 run. బట్ దే గాట్ లాస్ట్ ఎ ప్రీషియస్ వికెట్ ఆఫ్ టిమ్ డేవిడ్ వికెట్ పడిపోయింది అక్కడ వాళ్ళకి రన్స్ వచ్చిన. సో అక్కడ 23 runs అంటే మీకు 2 overs యూ నీడ్ 41. ఎంత తిలక్ వర్మ ఉన్నా మీకు ఒక సైడ్ నుంచి సపోర్ట్ లేనప్పుడు ఇట్ ఈస్ టఫ్. అదే జరిగింది. లాస్ట్ ఓవర్ దే నీడ్ 25. 19th ఓవర్లో వాళ్ళకి 16 runs వచ్చినాయి. అండ్ దే లాస్ట్ వికెట్ ఆఫ్ మహమ్మద్ నబీ. చాలా 6 కొట్టాడు అబ్బా ఓవర్లో. చాలా మంచి టచ్లో ఉన్నాడు. ఏంటో తేడా కొడద్దేమో అనుకున్నాం కానీ నో, నథింగ్. 25th ఓవర్ ఫస్ట్ బాల్కే తిలక్ వర్మ అయిపోయాడు. అండ్ ఇట్ ఈస్ ఫార్మాలిటీ. బట్ వెల్ ట్రైడ్ ముంబై ఇండియన్స్. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 247 దాకా వచ్చారు. 247. సూపర్ బ్యాటింగ్. అసలు బౌలర్స్ అనే వాళ్ళని కంప్లీట్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్ చేస్తున్నారు. ముంబై బౌలింగ్లో బుమ్రా వాజ్ ద బెస్ట్ బౌలర్. 4 overs 35 for 1. చావ్లా కూడా హెస్ డన్ వెల్, 4 overs 36 for 1. అండ్ హియర్ ఇట్ ఈస్ రసిక్ సలాం 34 for 3.
అండ్ ముఖేష్ కూడా 3 వికెట్లు తీశాడు, బట్ ఎక్స్పెన్సివ్. 4 overs 59 for 3. అండ్ వెల్ ప్లేడ్ ముంబై, ఢిల్లీ. బట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలాగే ఉండొచ్చేమో, ద మ్యాచ్ బిట్వీన్ రాజస్థాన్ అండ్ లక్నో. బట్ 250 అనేది మినిమం స్కోర్ అయిపోయింది అబ్బా ఈ ఐపీఎల్లో. ఎంత అలాంటి వాళ్ళు వీళ్ళు చూడ ఆల్మోస్ట్ వచ్చేసారు 247 runs దాకా. ఆల్మోస్ట్ జస్ట్ 10 runsతో వాళ్ళు మిస్ అయ్యారు. ఏ టిమ్ డేవిడో, ఏ హార్దిక్ పాండ్యా కొంచెం నిలబడి ఉంటే అయిపోయేది మ్యాచ్ కంప్లీట్గా. అండ్ బ్యాడ్ లక్ హార్దిక్ పాండ్యా ఈజ్ అసలు ఎందుకు ట్రేడ్ అయ్యి వచ్చాడో అక్కడ. ఇట్స్ ఆల్ నథింగ్ గోయింగ్ ఇన్ హిస్ వే. బట్ ముంబై వాళ్ళు దే స్ట్రగ్లింగ్, అటు జీటీ వాళ్ళు స్ట్రగ్లింగ్, ఆర్సీబీ ఆల్సో స్ట్రగ్లింగ్ బికాస్ ఆఫ్ దట్ వన్ ట్రేడ్. గ్రీన్ పర్లేదు, గ్రీన్ కొంచెం టచ్లోకి వస్తున్నాడు. గ్రీన్ ఈజ్ గుడ్ విత్ ద బాల్ అండ్ విత్ ద బ్యాట్. బట్ హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి రావడం వాళ్ళకి ఏమీ మంచి జరగలేదు, వీళ్ళకి ఇట్స్ ఎ బిగ్ లాస్. డెఫినెట్గా ఎప్పుడైతే మీకు ఒక సెట్ కెప్టెన్, మీకు ఒక లీడర్ లాంటి రోహిత్ శర్మని పక్కన పెట్టి మీరు అడ్ రూట్లో వెళ్ళి ఒక హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేశారు, డెఫినెట్గా మీ దాంట్లో ఒక మొరాల్ అనేది డౌన్ అవుద్ది. డెఫినెట్గా హర్ట్ అవుతారు కదా, సూర్య హర్ట్ అవుతాడు, బుమ్రా హర్ట్ అవుతాడు. నెక్స్ట్ రోహిత్ తర్వాత మనకి ఏదైనా ఛాన్స్ రావచ్చు అని వాళ్ళు వెయిట్ చేస్తారు కెప్టెన్సీ కోసం. సో డెఫినెట్గా టీం మొరాల్ అనేది డౌన్ అవుద్ది, అందులో డౌటే లేదు. ఎంత వాళ్ళు నవ్వుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా డెఫినెట్లీ దట్ టీమ్ మొరాల్ విల్ బి డౌన్. అదే జరుగుతుంది నాకు తెలిసి. బికాస్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, దే ప్లేడ్ వెల్. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పిన సాక్ కాదు, ఇట్ ఈస్ ట్రూ, బికాస్ దే డోంట్ హ్యావ్ బుమ్రా అండ్ ప్రాపర్ బౌలింగ్ లేదు వాళ్ళకి. బట్ ఈ ఇయర్ దే గాట్ బుమ్రా, దే గాట్ కౌజియా అండ్ దే గాట్ తుషారా. అండ్ బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఇంకా హార్దిక్ పాండ్యాని తెచ్చుకుని మీరు బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో స్ట్రెంత్ పెంచుకున్నారు. బట్ స్టిల్ యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ అంటే డెఫినెట్లీ దాట్స్ ద రీజన్. చూడాలి మరి హౌ ముంబై ఇండియన్స్ ఫేర్. వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ దర్ కాంటెస్ట్, 9th place, 9 matchesలో 3 నెగ్గారు వీళ్ళు. పంజాబ్ అండ్ ముంబై ఇన్ సేమ్ పొజిషన్. నెక్స్ట్ 5 matches నెగ్గితే దే విల్ కమ్ టు 8. నెక్స్ట్ 5 నెగ్గాలి. సో చూడాలి మరి. నెక్స్ట్ మ్యాచ్కి ముంబైకి లక్నోతో మ్యాచ్ ఉంది. అండ్ ఢిల్లీ అసలు మంచి టైంలో దే రేజ్డ్ అబ్బా. 10 matches 5 wins 5 losses. మంచి టైంలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. దే కేమ్ టు 5th position. చెన్నైని కిందకి గంటి దే కేమ్ అప్. మంచి టైంలో వాళ్ళు వరుసగా మ్యాచ్లు నెగ్గుతున్నారు. దే వన్ 2 back-to-back matches. దీనికి ముందు కూడా దే వన్ 2 back-to-back matches. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ 4 matchesలో వాళ్ళు కష్టపడి 3 నెగ్గితే దే విల్ కమ్ టు 8 matches, 8 wins. సో దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. ఢిల్లీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ బికాస్ దానికి అడాప్ట్ అయ్యారు వీళ్ళు. వార్నర్ ట్రెడిషనల్ ప్లేయర్, వార్నర్ పక్కన పెట్టేశారు. జేక్ ఫ్రేజర్ని ఓపెనింగ్ పంపారు. పృథ్వీ షా ఫెయిల్ అవుతున్నాడు, పృథ్వీ షా పక్కన పెట్టేశారు. దే బ్రాట్ అభిషేక్ పరెల్. సో దే ఆర్ ప్లేయింగ్ దట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఈవెన్ రిషబ్ పంత్, టిస్టన్ స్టబ్స్, ఈవెన్ షాయ్ హోప్ ఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. సో వీళ్ళు అడాప్ట్ అయ్యారు. చూడాలి హౌ నెక్స్ట్ matches, how it goes on. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.